కడప ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో టీడీపీ నాయకులు చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధికి మరియు కడప నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీ కుటుంబ సభ్యులు మరియు వారి మిత్ర బృందం సుమారు 50 కుటుంబాలు 21వ డివిజన్ కార్పొరేటర్ మోత్కూరు సుజాత సుబ్బరాయుడు మరియు సీనియర్ నాయకులు ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అలాంటి ప్రభుత్వానికి అలాంటి నాయకులకే మనం గమనిస్తున్నాం. మరి కడప నగరంలో అయితే సుమారు రోడ్లు కానీ అన్ని కూడా ఈరోజు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మన సుబ్బరాయుడు చెప్పాడు, ఇప్పటికే చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 23వ తేదీ మరి వై ఏపీ నీడ్స్ జగన్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కావాలి అనే కార్యక్రమము మరి 21వ డివిజన్లో మరి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ప్రసాద్ రెడ్డి గారు, మరి జయచందర్ రెడ్డి గారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కావాలి అనేది ప్రజల్లోకి చైతన్యవంతులు చేయాలి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు, ఈ 76 సంవత్సరాల్లో మరి ఏ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వంలో జరగనటువంటి విధంగా మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈరోజు సంక్షేమం మరి అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి కేవలం అర్హతే ప్రామాణికంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ మోడ్లో మరి ఎక్కడ కూడా ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా మరి ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈరోజు వాళ్ళ ముంగిటికి చేర్పిస్తున్న ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈరోజు సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు మరి ఈరోజు బటన్ నొక్కి ఈరోజు పేద ప్రజల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మనకు ఉదాహరణకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన 2014 మునుపు అనేక హామీలు ఇచ్చాడు. ఆ సుమారుగా 680 హామీలు రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినా ప్రజలు ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించలేకపోయాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు చెప్పిన హామీల్లో ఈరోజు 99% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా గర్వంగా కూడా మనం చెప్పుకోగలం. మరి అలాంటిది ఈరోజు సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేద ప్రజలకు సాయం చేయడం జరిగింది. మరి కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడెక్కడ ఒక సంక్షేమ పథకం కూడా ఆపుకోకుండా ఈరోజు అందరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా మరి ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ఈరోజు అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వానికి, అలాంటి మనసున్న ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.